ఇప్పుడు ఒకటే సింథటిక్ వాటికి స్మెల్ ఉండదు, ఉమ్, లడ్డూలో టేస్ట్ ఉండదు. లడ్డూలో టేస్ట్ లేదు అంటే వీళ్ళు తెలివైన వాళ్ళు అయితే ఇలాంటిది చాప కింద నీరులో ప్రచారం చేసుకోవాలి కానీ ఓపెన్ అవ్వకూడదు. ఇప్పుడు లడ్డూది ఇదివరకు ఏంటంటే లడ్డూని చేసిన తర్వాత నేతిలో ముంచి తీసి ఇట్లా నొక్కుతారు, ఉమ్, ఆ నెయ్యి పక్కెళ్ళిపోతుంది. తర్వాత అదేంటి అప్పుడు 30,000, 50,000, లక్ష లడ్డూలు తయారు చేసే రోజుల్లో. ఉమ్, తర్వాత 3 లక్షల లడ్డూల దాకా అట్లాగే చేసేవాళ్ళు. ఆ తర్వాత ఏమైందంటే మిషనరీ తెచ్చారు కదా. ఉమ్, ఇప్పుడు లడ్డూని అట్లాగే వీళ్ళు బాగా చుట్టుతారు నేత్తోని ముంచి, ఒక అవును. నొక్కు నొక్కుతుంది అది ఉమ్, దాన్ని, ఇందులో మొత్తం గారిపోతుంది కిందకి. అవును. ఉమ్, ఇది గారిపోగానే ఆ నెయ్యి మళ్ళీ అక్కడ ఉంటది అనమాట. అట్లాగా ఉమ్, దానివలన ఎండినట్టు ఉంటది అది, ఉమ్, ఉమ్, అంటే అంత ఎక్కువ ఉండదు. అయితే వీళ్ళు వచ్చాక ఒక మంచి పని చేశారు, అలా కాకుండా దాన్ని నొక్కడం తగ్గించారు, తద్వారా కాస్త పచ్చిగా ఉంటుంది. ఇదివరకు లడ్డు గత 5 ఏళ్లలో నేను చూసినప్పుడు ఈ ఒరిజినల్ లడ్డు దగ్గరకు వచ్చేది 50 రూపాయల లడ్డు ఏదైతే ఉంటుందో ఉమ్, ఉమ్, దాంట్లో ఒక 2-3 రోజులకి పొడి పొడి అయ్యేది, అంటే ఉమ్, ఆ ఎండినట్టు ఉండేది. ఆ దాని పేరు ఏమంటారు, మన కళ్యాణం లడ్డు, అది మాత్రం ఇదిగానే ఉండేది 10 రోజులైనా 20 రోజులైనా. ఉమ్, ఉమ్, గతంలో నేను అక్కడ పనిచేసినప్పుడు అయితే గనక